శేష్ గారు, సావిత్రిబాయి ఫూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం ఒక గొప్ప పరిణామం. అసలు సావిత్రిబాయి ఫూలే జయంతిని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని మీరు ఒక 2 నిమిషాలు వివరిస్తే దాని తర్వాత మనం ఒరిజినల్ డిస్కషన్లోకి వెళ్దాం. చేతన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జనవరి 3వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఒక విధంగా దేశంలో వ్యవసాయం సేద్యం చేస్తున్నటువంటి రైతుకి అపూర్వమైనటువంటి గౌరవం ఉంటుంది. కారణం ఏంటంటే మనం బ్రతకడానికి ఆహారాన్ని ఇచ్చేటటువంటి రైతు కాబట్టి ఒక అపూర్వమైనటువంటి గౌరవ మర్యాదలు రైతుకు దక్కుతాయి సేద్యం చేసినందుకు. కానీ 1800 సంవత్సరాలలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు దంపతులు ఒక విద్యా సేద్యం చేశారు. అంటే ఈ రోజు మనము అనుభవిస్తున్నటువంటి ఈ జ్ఞానము, ఈ విద్యకు బాట వేసింది, పునాది వేసింది ఆ గొప్ప మహనీయులు. కాబట్టి వాళ్ళని ఈ రోజుకు కూడా ఈ తరం కూడా స్మరించుకుంటుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. 1831 జనవరి 3న జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే 1840 నాటికే వివాహమైంది. అంటే నాటి సామాజిక జాడ్యమైనటువంటి బాల్య వివాహానికి తను కూడా ఒక విధంగా బాధితురాలని చెప్పాలి. 9వ ఏటనే వివాహమైనప్పటికీ కూడా అప్పటికి నిరక్షరాస్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలే భర్త సహకారంతో విద్య నేర్చుకుని 1848 నాటికే పూనా బడేవాడలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. అది పెద్ద గొప్ప విషయం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే నాడు ఆ సమాజపు కట్టుబాట్లలో శూద్రులకు, అతి శూద్రులకు, ముఖ్యంగా మహిళలకు విద్య దూరం చేయబడినటువంటి కాలంలో మొట్టమొదట బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఒక దీశాలి. తను విద్య నేర్చుకోవటమే కాదు, విద్య నేర్పటం కోసం పాఠశాల పెట్టడమే కాదు, ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే 1852 నాటికి వచ్చేసరికి అస్పృశ్యుల కోసం ఒక పాఠశాల పెట్టారు. 1855 నాటికి వచ్చేసరకు ఈనాడు మనం చెప్తున్న రాత్రి బడులకు పునాది వేశారు. వయోజన విద్య కోసం రాత్రిపూట బడులు. 1852లోనే మహిళల హక్కుల కోసం మహిళా మండలిని ఏర్పాటు చేసింది. 1855లో వితంతువుల పిల్లలను చంపేసేటటువంటి ఒక దురాచారం ఉంటే వితంతువుల రక్షణ కోసం, వితంతువులకు పుట్టినటువంటి పిల్లలను రక్షించడం కోసం శిశు హత్య ప్రతిబంధక గృహాన్ని ఏర్పాటు చేసింది. 1873లో ఒక మైల్ రాయి వచ్చింది. ఇద్దరు దంపతులు కలిసి ఈ సమాజంలో ఒక సత్యాన్ని శోధించటానికి, సత్యం అంటే సమానత్వం, సమానత్వాన్ని శోధించటానికి సత్యశోధక సమాజాన్ని పెట్టారు. 1890లో భర్త మరణించిన నాటి సతీ సహగమనానికి వ్యతిరేకంగా భర్త చితికి తానే నిప్పు పెట్టి ఆ మూఢాచారాలను, ఆ సనాతన ధర్మాన్ని బద్దలు కొట్టినటువంటి ఒక సాహసి సావిత్రిబాయి పూలే. 1897లో ఆ పూణేలో కరువు వచ్చింది, దాంతోపాటు ప్లేగు వ్యాధి వచ్చింది. అట్లాంటి వాళ్లకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి మరణించినటువంటి ఒక గొప్ప యోధురాలు సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు, అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు, స్త్రీల హక్కుల కోసం పోరాడారు, స్త్రీల సాధికారత కోసం పోరాడారు, వితంతువుల పునర్వివాహాల కోసం పోరాడారు, శిశువుల రక్షణ కోసం పోరాడారు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. అన్నిటికంటే ముఖ్యము, అన్ని అనర్థాలకు మూలం అవిద్యే. విద్యావంతులను చెయ్యటానికి వాళ్ళు 52 పాఠశాలలను నడిపి ఒక విద్యా సేద్యం చేసి సామాజిక సంస్కరణలను తీసుకొచ్చి సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తులను స్మరించుకోవటం అంటే మనని మనం స్మరించుకున్నట్టు, మనని మనం గౌరవించుకున్నట్టు. కాబట్టి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ మహిళా దినోత్సవంగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి సామాజిక సేవకులు
సమాజం బ్రతికున్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం వాళ్ళ సేవలు నిరుపమానం, అజరామరం. వాళ్ళు ఈ జాతికి చేసినటువంటి సేవ మరుపురానిదనేటటువంటి విషయాన్ని గమనించాలా. అంత గొప్ప సంఘ సంస్కర్తలు ఈ దేశంలో ఈ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం బాట వేసినటువంటి మహనీయులుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళిద్దరూ ఈ సమాజానికి సేవ చేసినటువంటి సేవలు అజరామరంగా ఈ ఈ ఈ సమాజం ఉన్నంత కాలం కొనియాడబడతాయి.